నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి తాను పెళ్లి చేసుకున్న వ్యక్తులను కూడా దూరం చేసి చివరికి తన గర్భసంచిని కూడా తొలగించాడట తన ప్రియుడు. వినడానికి కొంత వింతగా ఉన్నప్పటికీ కూడా చాలా దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది. నేను చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంత కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. జల్లపల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిరి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ షేక్ సీమా బేగం ఆరోపిస్తోంది. బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు బాధిత కుటుంబం ఇప్పుడు ధర్నాకు దిగింది. 4 ఏళ్లుగా దస్తగిరి తాను ప్రేమించుకుంటున్నామంటూ సీమా చెప్తోంది. దస్తగిరి కుటుంబం తమ ప్రేమకి నిరాకరించడంతో సీమా వేరే పెళ్లి చేసుకుంది. అయితే సీమా భర్తతో స్నేహం చేసి దస్తగిరి తమ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి సీమా భర్తకి చెప్పాడట. ఏది, సీమా పెళ్లి చేసుకున్న తర్వాత సీమా దస్తగిరి ప్రేమని దస్తగిరి ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకని సీమా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళైన తర్వాత దస్తగిరి వచ్చి తన భర్తతో స్నేహం చేసి సీమా భర్తతో అతనికి అసలు విషయం చెప్పాడు. ఆ విషయం తెలుసుకొని అతను ఇలాంటి పరిస్థితిలో నేను ఉండలేనని చెప్పేసి సీమాకి భర్త విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత సరే మరి దస్తగిరి పెళ్లి చేసుకుంటాడా అంటే లేదు, ఇంకా టైం పడుతుంది అని చెప్పాడట. ఇలా కుదరదని చెప్పేసి సీమ ఇంకో పెళ్లి చేసుకుంది. తీరా చూస్తే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దస్తగిరి మళ్ళీ సీమాని బెదిరించాడంట. చివరికి రెండో భర్తతో కూడా విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి బలవంతం చేసి అలా కూడా చివరికి రెండో భర్తతో కూడా దూరం చేశాడు. అంతా చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. సరే, తన మీద నమ్మకంతో రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చింది. చివరికి దస్తగిరి వల్ల 2 సార్లు ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందట సీమాకి. అయితే ఏదో చిన్న సమస్య ఉంది, హెల్త్ ఇష్యూని ఒకసారి చెకప్ చేయించుకుందాం రమ్మని చెప్పేసి తీసుకువెళ్ళి ఒక ఆర్ఎంపీ డాక్టర్, తనకు తెలిసినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకు తెలియకుండా తన గర్భసంచిని తొలగించాడట. ఎంత దుర్మార్గుడో చూడండి. అదిగో మీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది. సర్పంచ్గా నేను ఎన్నికైన తర్వాత, సర్పంచ్ ఎన్నికల తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడంట. తీరా చూస్తే ఆ దస్తగిరి అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నాడు. అతను 2 సార్లు ఆ మహిళ గర్భం దాల్చింది. 2 సార్లు పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరితో హస్బెండ్స్ వద్దు నీకు అని చెప్పేసి కుట్రలు చేసి వాళ్ళకి అసలు వీళ్ళ గురించి చెప్పి చివరికి వాళ్ళని దూరం చేశాడు. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ తన వల్ల సమస్య వస్తుందో అని డైరెక్ట్గా గర్భసంచి తీయించేశాడంట. అంటే ఫ్యూచర్లో ఇంకా ఆ మహిళకి పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా చేశాడు. అది కూడా ఏంటి, చెప్పి చేయలేదు, తన కన్సర్న్ లేదు, అక్కడ కన్సెంట్ లేదు. కేవలం ఏదో ఒక చిన్న హెల్త్ కండిషన్ చెకప్ చేయించుకుందాం రమ్మని చెప్పి తీసుకువెళ్ళిపోయి డైరెక్ట్గా గర్భసంచి తీసేయడం ఏంటి? హౌ క్రూయల్ హీస్. అయినా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన మహిళని తన దారిని తను వదిలేయకుండా వెళ్ళి ఎంత పైశాచికత్వం లేకపోతే, ఎంత క్రూయల్ మైండ్ కాకపోతే పెళ్ళైన తర్వాత ఆ మహిళ భర్తతో ఫ్రెండ్షిప్ చేశాడంట. ఎలాగోలా ఫ్రెండ్షిప్ చేసి మంచి టైం చూసుకొని వాళ్ళిద్దరి లవ్ స్టోరీ అతనికి చెప్తే అతను ఆ మహిళకి డివోర్స్ ఇచ్చేశాడు. సరే, ఒక భర్త ఎలాగో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మరి నువ్వైనా నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే లేదు నేను చేసుకోవడానికి కుదరదు, తర్వాత చేసుకుంటానని చెప్పి ఏవో కథలు చెప్తున్నాడు. ఇతన్ని నమ్మి ఉపయోగం లేదని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకుందట పాపం. వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ భర్తతో కూడా విడాకులు తీసుకోమని చెప్పేసి బెదిరించి బలవంతం చేసి చివరికి అతనికి కూడా విడాకులు ఇప్పించేసి 2 సార్లు తనని ప్రెగ్నెంట్ చేసి 2 సార్లు కూడా తన గర్భం తీయించాడట. ఇలా అయితే లాభం లేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది, ఇలా కాదు అని చెప్పేసి డైరెక్ట్గా ఏదో హెల్త్ చెకప్ అని చెప్పి తీసుకువెళ్ళిపోయి డైరెక్ట్గా గర్భసంచిని తొలగించాడట. హౌ క్రూయల్ హీస్. అసలు అతను మనిషేనా? ఎంత కన్నింగ్ మెంటాలిటీ, ఎంత క్రూయల్ మెంటాలిటీ లేకపోతే ఇలా చేస్తారు? తన బతుకేదో తను బతుకుదాం, ప్రేమించింది పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోలేదట. చివరికి దస్తగిరి ఇంట్లో వాళ్ళే. సరే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మరి నువ్వేంటి అంటే వాళ్ళు నేనేం చెప్పలేనని చెప్పేసి నానేస్తూ వచ్చాడు ఆ విషయాన్ని. అలాగే ఇక ఏమి చేయలేక అతని మీద హోప్ లేక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు చెడగొట్టి
ప్రెగ్నెన్సీ వస్తే అది ఉంచకుండా చివరికి అసలు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో భయపడి అసలు పూర్తిగా గర్భసంచిని తొలగించడమా? అంటే ఏంటి ఆ మహిళని జస్ట్ తను ఒక సైడ్ కిక్ లాగా పెట్టుకుందాం అనుకున్నాడు ఆ లైఫ్లో, ఒక ఆప్షన్ లాగా అవసరమైనప్పుడు తన ఫిజికల్ డిజైర్స్ తీర్చుకోవడానికి ఒక మహిళ ఉండాలి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. తను పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలంటే ఇష్టం లేదు, అలాగని తను పెళ్లి చేసుకుంటాడంటే చేసుకోడు. వాట్ కైండ్ ఆఫ్ మాన్స్టర్ హీ ఈజ్. ఒక్కసారి ఆ మహిళ ఏమంటుందో చూడండి. సీమ మాట్లాడింది, ఒకసారి ఏమంటుందో మీరే చూడండి. షేక్ సీమా, డాటర్ ఆఫ్ షేక్ మైమూన్. నేను జల్లపల్లి పారం నుంచి A2 ప్లేస్ జల్లపల్లి పారం. గత 4 సంవత్సరాల నుంచి నేను బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర ఉంటున్నాను. నేను షేక్ దస్తగిర్ సన్ ఆఫ్ షేక్ పాషా. ఆయన నేను ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని నన్ను మోసం చేసి నేను మ్యారేజ్ చేసుకున్నట్టే నేను మ్యారేజ్ చేసుకుని వేరే అతనితో వెళ్ళిపోయాను. అతను నా హస్బెండ్తోని ఫ్రెండ్షిప్ చేసి అతనికి నేను సీమ ప్రేమించుకున్నాము, నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అంటే ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. అయినా నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ హస్బెండ్తో కూడా నువ్వు ఎందుకు నేను సీమ ప్రేమించుకున్నాము అంటూ ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. నన్ను షేక్ దస్తగిర్ 4 సంవత్సరాల నుంచి బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర 4 సంవత్సరాలు హస్బెండ్గానే ఉంచాడు. ఆయన నాతో అక్రమ సంబంధాలు అన్నీ చేస్తూ నాతో ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకుంటా. నేను సర్పంచ్ కాకముందు సర్పంచ్ ఎలక్షన్స్లో నాకు ప్రాబ్లమ్స్ అవుతాయని నన్ను ఆపి ఎలక్షన్స్ అయిన తర్వాత నీకు మ్యారేజ్ చేసుకుంటా ప్రామిస్ చేస్తూ ఆగు ప్రేమతో అని ఆపిచ్చి మళ్ళీ నన్ను సర్పంచ్ అయిన తర్వాత నేను మ్యారేజ్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి మ్యారేజ్ చేసుకుంటూ అంతలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఆయన ప్రెగ్నెన్సీ నన్ను ట్యాబ్లెట్స్ ఇచ్చి తీసేశాడు. మళ్ళీ 2 months తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. హాస్పిటల్కి రమ్మని హాస్పిటల్స్ అన్ని చెకప్స్ చేసి నన్ను ఫైల్స్ ఏమీ ఇవ్వలేడు. ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నన్ను ట్యూబ్ అన్నాడు. ట్యూబ్లో ఏమో ప్రాబ్లం అయిందని అతను ట్యూబ్ తీసేశాడు. తర్వాత నన్ను తెలిసినది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని గర్భాశయానికి సంబంధించిన ట్యూబ్ని తీసేశాడు. తీసిన తర్వాత నువ్వు నాది డివోర్స్ కాలేదు, డివోర్స్ తీసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటాను ఫోర్స్ చేశాడు. ఆ డివోర్స్ అయినప్పుడు నేను అతనికి కాల్ చేసిన, డివోర్స్ అయిపోయింది, నువ్వు తీసుకోమన్నా డివోర్స్ అంతా అయిపోయింది నాది, మ్యారేజ్ కంటే అతను మారిపోయాడు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోనని అంటున్నాడు. మరి అతను ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకున్నాను మారిపోయాడు. అతను సర్పంచ్గా అయి ఉండి అంతా నాకు మోసం చేశాడు. ఊరిని అమ్మాయిని నాకు న్యాయం జరగాలని నేను అంటున్నాను. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చి నాకు ఇంటి దగ్గర బెదిరించి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు అతను మాట్లాడుతున్నావు, మీ అబ్బాయి వాళ్ళు అన్నారు మా అబ్బాయి తప్పు, అతను రావద్దు నీ దగ్గరికి, ఎందుకు వస్తున్నావు అనుకుంటూ నేను చెప్పి మీకు తెలుసు ఆయన నన్ను ప్రేమించి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అంటే మీరిద్దరు ఏం చేసుకుంటారంటే మ్యారేజ్ చేసుకుంటా అని అతను అన్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు నాతో ఉంటున్నాడు మ్యారేజ్ చేసుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు మ్యారేజ్ చేసుకుంటా అని. అన్నీ తెలిసినాక కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఆయన నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు పారిపోయారు. దీంట్లో ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయనతో పాటే ఫ్రెండ్గా ఉండి ఆయన ఆర్ఎంపీ డాక్టర్కి అన్నీ తెలుసు, అన్ని విషయాలలో ఆయన ఉన్నాడు. ఇతను ఇద్దరు కలిసి నా ఆపరేషన్ చేయించారు. పోలీస్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పారిపోయారు ఇద్దరు. పిఎస్ కూడా సెర్చింగ్లో ఉంది. మళ్ళీ దీనికి నాకు న్యాయం జరగాలని తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా. సో మనం చూస్తున్నాం కదా, కావాలని కుట్ర చేసి 2 సార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇద్దరు భర్తల నుంచి తనను విడదీసి తన గర్భసంచిని తొలగించి చివరికి తనని అన్యాయం చేశాడంటే ఇప్పుడు ఆ మహిళ చెప్తుంది. గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా గంగారెడ్డి, అంటే ఆ దస్తగీర్ అనే వ్యక్తికి కూడా ఆల్రెడీ పెళ్ళైనట్లుగా తెలుస్తుంది ఆ మహిళ చెప్తున్నటువంటి మాటలు వింటుంటే. సో అసలు ఇంత దారుణంగా చేసాడు ఏంటి? ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అతను ఏమైనా అదుపులోకి తీసుకోవడం కానీ లేదంటే ఏదైనా జరుగుతుందా? అసలు యాక్షన్ ఏమైనా ఉందా? పేరుతో మోసం చేసిన వ్యక్తి జల్లపల్లి ఫారం కు చెందిన సర్పంచ్ దస్తగిర్ ప్రేమ పేరుతో గత 4 ఏళ్ళు తనను వేధిస్తున్నాడు. తనను 2 సార్లు గర్భవేశాడు. నాకు ప్రేమించాడని చెప్పి నేను పెళ్లి చేసుకోమని అడిగిన నేపథ్యంలో నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిన ఆ దస్తగిర్ ఎట్టకేలకు తన గర్భాన్ని తొలగించాడు. కానీ ఒక
మళ్ళీ నేను పెళ్లి చేస్తున్నాను, భర్తతో సవ్యంగా ఉంటున్న సమయంలో నా భర్తతో స్నేహం చేశాడు. స్నేహం చేసి నేను మీ భార్యను ప్రేమిస్తున్నానని చెప్పడంతో అతను కూడా విడాకులు తీసుకున్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ షేక్ షైమా మాత్రం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోధన్ సబ్ కలెక్టరేట్ ముందు కుటుంబ సభ్యులతో నిన్న ధర్నాకు దిగింది. ఆ ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి, పోలీసులు పట్టించుకోవట్లేదు, ఫిర్యాదు చేసిన ఆ పోలీసులు సరైన సమాధానం ఇవ్వట్లేదని చెప్పి సర్పంచ్ దస్తగిరికు వత్తాసు పలుకుతున్నారని చెప్పి సబ్ కలెక్టరేట్ ముందర కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టిన పరిస్థితుల్లో అయితే నన్ను 2 సార్లు గర్భం తొలగించాడు, మొదటి భర్తతో విడాకులైన తర్వాత మళ్ళీ దగ్గరికి అయ్యాడు, దగ్గరికి వచ్చి మళ్ళీ నేను కలిసి ఉంటాను అని చెప్పి ఒక ఆప్షన్ గా ఎంచుకొని షేక్ షైమాను వాడుతున్నాడు. అందులో భాగంగా పెళ్లి చేసుకోమని మళ్ళీ అడిగినప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోవడంతో నేను ఇటకేలకు నాకు ఒక తోడు కావాలి, నేను తోడుగా ఉండాలనుకున్నాను కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్న క్రమంలో మళ్ళీ ఆ భర్తతో విడాకులు తీసుకునే దిశగా ఆ భర్తను బెదిరించి ఆ ప్రయత్నం చేశాడని చెప్పి షేక్ షైమా ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే జల్లపల్లి ఫారం చెందిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో దస్తగిరి అయితే నన్ను ప్రేమించాడు, 2 సార్లు గర్భవతిని చేశాడు. చివరికి ఇది ఇట్లా కాదు అట్లా కాదు అనే ఆలోచనతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో పూర్తిగా గర్భసంచినే తొలగించే ప్రయత్నం చేశాడు. నేను హాస్పిటల్లో అనారోగ్యం పాలై పడి ఉన్న తర్వాత తెలిసింది నా గర్భసంచి తొలగించాడనే క్రమంలో ఆమె ఆరోపణలు చేస్తుంది. మొత్తానికైతే ఒక ప్రేమ పేరుతో పెళ్ళైన వ్యక్తి తన భార్యకు చెప్తూ అటు ఆ తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పిన పరిస్థితిలో అటు తల్లిదండ్రులను ఒప్పించలేడు. చివరికి ఒక మహిళను 2 సార్లు వంచి 2 సార్లు గర్భవతి చేసి ప్రెగ్నెన్సీ తీయించాడు. చివరికి గర్భసంచినే తొలగించిన ఘటన ఆలస్యంగా ఆమెకు తెలిసింది. దానికి సంబంధించి ఎట్టకేలకు నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ ముందు ధర్నా దిగింది. దాంతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దస్తగిరి కోసం వేటలు ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్ కోసం పట్టుకునే ప్రయత్నంలో చేస్తున్నారు. కానీ వాళ్ళు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎలా శిక్షించాలి, ఏం చేస్తే బుద్ధి వస్తుంది? ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, తీరా చూస్తే పెళ్లి చేసుకోవడానికి కుదరదు అన్నాడు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ యువతి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉందాం అనుకుంటే అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతనికి వాళ్ళ స్టోరీ చెప్పి అతన్ని దూరం చేశాడు. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంది, మళ్ళీ అతన్ని దూరం చేశాడు. మరి నువ్వు పెళ్లి చేసుకుంటే అతను చేసుకోవడం లేదు. మళ్ళీ తనకు గర్భం వస్తుంది, గర్భం వస్తే తను ప్రెగ్నెంట్ అయిందని చెప్పి తెలిసి పిల్స్ ద్వారా ప్రెగ్నెన్సీ పోయేలా చేశాడంట. మళ్ళీ అవుతుంది అసలు ఈ గొడవ అంతా ఎందుకని డైరెక్ట్గా అసలు గర్భసంచి తొలగించాడంట. అంటే ఆ మహిళని అసలు మనిషి అనుకుంటున్నాడా లేదా? ఇంతకీ అతను అసలు మనిషేనా? మనిషి అనేవాళ్ళు ఎవరైనా చేయగలిగే పనులేనా ఇవన్నీ? మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాడంట. మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేయండి. ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు, ఇప్పటిదాకా తెలియలేరు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్ లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జరగాలి. జూలై 9కు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాగానే తెలిసి వాళ్ళిద్దరు షేక్ దస్తగిరి సర్పంచ్ ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు, ఇప్పటిదాకా తెలియలేరు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్ లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జరగాలి. జూలై 9కు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాగానే తెలిసి వాళ్ళిద్దరు షేక్ దస్తగిరి సర్పంచ్ ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు, ఇప్పటిదాకా తెలియలేరు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్ లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జరగాలి. జూలై 9కు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాగానే తెలిసి వాళ్ళిద్దరు షేక్ దస్తగిరి సర్పంచ్ ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు, ఇప్పటిదాకా తెలియలేరు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్ లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం.
అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు